అందరూ కనుగొనిస్తున్న ప్రార్థనలు ఏకీభవించండి. అత్యంత ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, కృపలోకి తండ్రి, కాలాలు సమయాలు మీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడు తండ్రి, ప్రభ మొదటి సెషన్ని ప్రభ మీరు విజయవంతంగా నడిపించినందుకు వందనాలు. మీ దాసుని ప్రభ ఏర్పరచుకొని ఈ కువైట్ దేశంలో లేఖనాలు పరిశోధన అనే అంశాన్ని ప్రభ మీ బిడ్డల మీద ఉంచి ఉన్నారు ప్రభ. మేము తండ్రి నాయన అన్య దేశంలో ఉన్నప్పటికీ ప్రభ మీ వాక్యాన్ని ప్రకటించుటకు మీ దాసుని ఏర్పరచుకుని ప్రభ అనేకమైన మర్మాలను ప్రభ మాకు తెలియజేసినందుకు వందనాలు దేవా. దయగల దేవా, ఈ సమయం కొరకు తండ్రి మరి అనేక నెలల నుంచి వేచి ఉండగా ప్రభ మీరు నాయన తండ్రి నాయన ఈ యొక్క సమయాన్ని మీ బిడ్డలకు దయచేశారు. మరి నా దేగలు ఎంతవరకు నడిపించిన దేవుడు తండ్రి ప్రభ ఈ ప్రాంతం చుట్టూ మీ యొక్క పరిశుద్ధ దూతలను కంచి కావలించండి నాయన. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి ప్రభ నాయన ప్రత్యేకంగా నాది మరి యొక్క అంశము ప్రకృతి ప్రళయాలకు కారణం ఎవరని ప్రభ యొక్క అంశాన్ని ప్రభ తండ్రి మరి దేవుడా మనుషుల అనే విషయాన్ని గురించి ప్రభ బిడ్డ వివరించిన ఇంటుండగా ప్రభ నైనా నా దగ్గర ప్రభ అందరినీ ప్రభ నైనా తండ్రి మీ యొక్క అటెన్షన్లో విని ప్రభ హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని ప్రభ మేము వెళ్ళి ప్రభ ఇతరులకు ప్రకటించుటకు ప్రభ తండ్రి మీరు ఇచ్చే ఆజ్ఞను మేము నెరవేర్చుటకు ప్రభ నాయన మీరు నాయన ఒక్కొక్కరిని సిద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. మేము నాయన కారణంగా మేము ఇక్కడికి రాలేదు ప్రభ, మీరు ఏర్పరిచి మీరు మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చి నడిపించిన్నారు ప్రభ. బిడ్డలు తండ్రి నైనా మరి చేసిన ప్రభ మరి ఎంతో ప్రయాసాన్ని ప్రభ నైనా తండ్రి మీరు నైనా సఫలపరిచినందుకు వందనాలు తండ్రి నాయన. మరి ప్రభ ఈ వాక్యాన్ని ప్రకటించుండగా తండ్రి ఈ ప్రాంతం చుట్టూ ప్రభ మీ ఆత్మ తండ్రి కాపుదల ఉంచండి. మీ దాసుని ప్రభ మీ ప్రియ కుమారుని శిలో చాట్న మరుగుపరిచి ప్రభ నాయన తండ్రి వాక్యాన్ని ప్రభ నైనా తండ్రి ప్రకటించుటకు ఆ వాక్యం ఫలించుటకు నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొని పెట్టుకుంటున్నాను ప్రభు తండ్రి. రెండవ అంశంగా మనం చూడబోతున్న విషయం ప్రకృతి ప్రళయాలకు కారణం ఎవరు, దేవుడా అనే విషయాన్ని ముందుగా ఆలోచిద్దాం. ప్రకృతి పంచభూతాలు అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. పంచభూతాలు అనగా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. నింగి అంటే ఆకాశం, నేల అంటే భూమి, నీరు అంటే మనకు తెలుసు నీళ్ళు, నిప్పు అంటే వేడి అగ్ని, మూడవది మనం ఉన్న ఈ భూమి. వీటిని పంచభూతములు అంటారు. ఈ పంచభూతాలు కూడా మనిషి అవసరాన్ని తీర్చడానికి దేవుని చేత తయారు చేయబడినవి. మనిషి అవసరాన్ని తీర్చడానికి మనందరం కూడా ఈ రోజున బ్రతుకుతున్నాము అంటే ఈ పంచభూతాల దయ అని మనం చెప్పక తప్పదు. మన భవిష్యత్తు కొరకు, మన జీవనం కొరకు దేవుడు వీటిని తయారు చేశాడు. వీటన్నిటినీ చేసి దేవుడు మన పాదాల కింద వాటిని పెట్టాడండి. అంటే వీటన్నిటి మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. హెబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం.
నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. మనిషిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి వానికి కిరీటము అనగా మనకు దేవుడు కిరీటాన్ని ధరింపచేశాడట. నీ చేతి పనుల మీద మనిషికి అధికారం అనుగ్రహించితివి అంటాడు. ఆయన చేతి పనుల మీద, దేవుని చేతి పనుల మీద మనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు అంటాడు. ఏమిటి దేవుని చేతి పనులు? ఎలా ఉన్నాయి దేవుని చేతి పనులు అని మనం ఆలోచిస్తేనండి, ఇర్మియా గ్రంథాన్ని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన తన బలము చేత, చాలా జాగ్రత్తగా గమనించండమ్మా, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు మన కొరకు ఏం చేశాడో చెబుతున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను. తన జ్ఞానము చేత మనము మనకున్న బలము చేత భూమిని తవ్వి ఇల్లు కట్టుకుంటున్నాం. మనము సృష్టించట్లేదండి, సృష్టించబడిన దానిని మనం వాడుకుంటున్నాం. భూమిలో వచ్చే మనం సమస్తాన్ని తీసుకుంటున్నామే తప్పించి మనం భూమిని తయారు చేయట్లేదు. కానీ దేవుడు తన బలము చేత భూమిని సృష్టించాను అంటున్నాడు. తన బలము చేత భూమిని సృష్టించాను. తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించాను అంటున్నాడు. తన జ్ఞానము చేత ప్రపంచంలో ఉన్న వాటిని మనం వాడుకుంటున్నాము అంతే, మనం ప్రపంచాలను స్థాపించడం లేదండి. అయితే దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచను. ఏమంటే విశాలపరచడం అంటే ఏమిటో మనకు తెలుసు కదండి. విశాలపరచడం ఇంట్లోకి కార్పెట్ తెచ్చుకున్నాం అనుకోండి, అది ఇంట్లో వేసుకుని దాన్ని విశాలపరుస్తాం మనం. దేవుడు ఏం చేశాడట? ఆకాశాన్నే, అసలు ఎంతుందో కూడా మనకు తెలియదండి ఈ రోజుకి, దాన్ని దేవుడు విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుడుతున్నాయండి. దేవుడు ఆజ్ఞ ఇస్తే జలరాశులు ఆకాశం నుంచి రాలి పువ్వులులా మన నెత్తి మీద పడుతున్నాయి, మనల్ని తడుపుతున్నాయి. ఆ జలరాశులు రావటం వల్లనే ఈరోజు మన పంటలు పండుతున్నాయి, మనం పట్టెడు అన్నం తినగలుగుతున్నాము. భూమి అంత భాగములలో నుంచి ఆయన ఆవిరిని ఎక్క చేయను. వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములోంచి గాలిని రావించును. గాలి, ఆకాశము, భూమి, వర్షము అనగా నీరు, వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. వీటన్నిటినీ నేను తయారు చేశాను అంటున్నాడు. గాలి మనకు ఉపయోగపడటానికి మనం ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు చూసారా, బయట వేడిగా ఉంది గాలి, దానిని చల్లగా మార్చి, ఏసీ ద్వారా చల్లగా మార్చి మనం చల్లని గాలిని మన ఇళ్లలో మనం అనుభవిస్తున్నాం. అలాగే నీటిని మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటున్నాం. సముద్రాల్లోనికి వెళ్ళిపోతున్న నీటికి అడ్డుకట్ట వేసి ఆనకట్ట పేరుతో మనకు కావలసిన మన గ్రామాల్లోనికి రప్పించుకొని మనం ఉపయోగించుకుంటున్నాం, మన పంటను మనం పండించుకుంటున్నాం. అలాగే ఆకాశంలో విమానాలు ఎగరడానికి మనం ఆకాశాన్ని ఈ రోజున వాడుకుంటున్నామండి. ఇవన్నీ కూడా దేవుని చేతి పనులు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుళ్ళ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. దయచేసి మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. మొబైల్స్ సైలెంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఇలా దేవుడు ప్రకృతిని తయారు చేశాడు. ఎవరి కొరకు తయారు చేశాడు అంటే ఆయన పిల్లలమైన మన కొరకు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీ కొరకు అంటే మన కొరకు వర్షములు, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. మళ్ళీ చదువమ్మా.
అయినను అయినను ఆయన ఆకాశము నుండి మీకు ఆకాశము నుండి మన కొరకు వర్షం పడుతుంది అంటే అది మన కొరకు. ఎందుకంటే వర్షం పడకపోతే మనకు జీవనాధారమైన నీరు ఉండదు, పంటలు పండవు. ఒక్కరోజు మనకి బాత్రూంలోకి నీళ్ళు రాకపోతే మనకు తెలుస్తుందండి నీటి విలువ అంటే ఏంటన్నది. ఒక్కరోజు నీళ్లు రాకపోతే దేవుడు పనితనమైన నీరు ఎంత విలువైనదో మనకు అర్థమవుతుందండి. వెచ్చలవిడిగా మనం వీటిని వాడుకుంటాం, ఎందుకంటే మనం తయారు చేయలేదు కాబట్టి. అదే మనం ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బులైతే ఎంతో జాగ్రత్తగా పొదుపుగా ఆచిపూచి వాడుకుంటాం. నీరు ఆకాశం నుండి మీకు వర్షము, ఫలవంతములైన ఋతువులు. ఋతువులు అంటే ఏమిటండి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. ఋతువుల ప్రకారం అనగా కాలములు, వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము అని దేవుడు ఆయా కాలాలలో చక్కటి ఋతువులను పంపిస్తున్నాడండి. వాటి ప్రకారమే పంటలు పండుతాయి. ఆహారమును అనుగ్రహించుచు. ఆహారం ఎక్కడ చూస్తుంది? ఆహారం అందిస్తున్నాం. ఈ రోజున మేము కష్టపడి సంపాదించుకు మా కాళ్ళ మీద బతుకుతున్నాం అంటారు. పిల్లలు చదివించిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళే కొడుకు వచ్చిన తర్వాత మనం చెబుతున్నాం, ఎవరు ఈ రోజు నేను ప్రయోజకుడు అయ్యానండి, నా కాళ్ళ మీద నిలబడి బతుకుతున్నాను కష్టపడి. ఏది ఆ పంట పండలేదనుకో, ఆహారం రావాలి అంటే ఏం జరగాలి? మన కాళ్ళ కింద ఉన్న భూమి పండాలి. అది పండుతుంది కాబట్టే నీ కడుపు నిండుతుంది. అది పండలేదనుకో నెలకి 1000 దినాల జీతం. గోధుమలు పండట్లేదు, బియ్యం పండట్లేదు, ఏం తింటామంటే? ఈ దేశంలో తినడానికి గడ్డి కూడా లేదు, ఇసుక తినాలందరం, అవునా కదా? మరి పంటలుగా పండుతున్నవి దేవుడు పండిస్తున్నాడండి. ఉల్లాసముతో మీ హృదయములను అలా పండిస్తూ మనకు కావలసిన ఆహారాన్ని పెడుతూ సకాలంలో మన జీవితాలను ఉల్లాసముతో నింపుతున్నాడండి. దేవుడు ఉల్లాసముతో నింపుతున్నాడు. ప్రకృతి పంచభూతం మనకు సేవ చేస్తున్నామండి. మన పాదాల కింద నలిగిపోతున్నాయి, తెలుసా? మన కొరకు బలైపోతున్నాయి. వినాలి, మన కొరకు బలైపోతుందండి పంచభూతాలు. ఆహారం అనగానే చెట్టుకు కాసిన ఒక కాయను అలా తెంపుకుని మనం అలా తినేస్తామండి, ఏమీ కాకుండా. కానీ అది ఒక జీవికి కాసిన ఫలం. ఆ జీవి ఎవరి కొరకు ఫలించింది? మన కొరకు. ఒక మామిడి పండు మన కొరకు, ఒక ద్రాక్ష కాయలు మన కొరకు. ఉల్లాసముతో ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు మనసు పెరిచండి, అక్కడ ఉన్న కూరగాయలను, ఆ పళ్ళను ఒకసారి చూడండి. ఎన్నో రంగులు, ఎన్నో సువాసనలు, అందమైన రూపాలు. ఫ్రూట్స్ ఉన్న చోటుకి వెళ్ళిన ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్లోరోసెంట్ కలర్స్, చక్కటి రంగులు, చక్కటి వాసనలు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రకృతి వాటిని మనకిస్తుందండి, ప్రకృతి ఇస్తుంది మనకి. దేవుని పిల్ల ఉల్లాసముతో మన హృదయాలను మనం నింపుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే నువ్వు తీసుకో, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తడం లేదు. పంట కొరకు మేము ఏం చదువుతామంటే విత్తనాలు చదువుతామండి. విత్తనాలు నారుబడి వేస్తాం. 2 రోజుల తర్వాత లేత మొలక వస్తుంది దానిలోంచి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తన చింత ప్రకారం నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చాడు. భూమి పండుతుంది. భూమి పండాలి మన కొరకు, గాలి వీయాలి మన కొరకు. ఎందుకంటే గాలి లేకపోతే మనం ప్రాణాలు కోల్పోతాం. గాలి వీయాలి మన కొరకు, వర్షం కురవాలి మన కొరకు, భూమి తిరగాలి, మన కాళ్ళ కింద ఉన్న భూమి తిరగాలి మన కొరకు, మన బ్రతుకు సాగిన కొరకు. దేవుడు చేశాడు, మనిషి కొరకు చేసి మనిషి పాదాల కింద పెట్టాడండి. దేవుడు ప్రకృతిని అంతటిని తయారు చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడండి, ఎలా ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం.
దేవుడు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. చాలా మంచిదిగా ఉండేది అంటున్నాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు, చేసిందంతా చూశాడండి. ఏమేమి ఉన్నాయి అందరూ? ఎందుకున్నాయి? భూమి ఉంది, ఆకాశం ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, వేడి ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ చూశాడు. చాలా బాగుంది అంటున్నాడు. ఎవరికి బాగుందండి? ఆలోచించండి ఒకసారి. ఎవరికి బాగుంది? దేవుడికి బాగుందా? అంటే గాలిని దేవుడు వాడుకుంటున్నాడా? భూమిని దేవుడు వాడుకుంటున్నాడా? ఏమండి? ఆ సూర్యుని దేవుడు వాడుకుంటున్నాడా? నో. వాడుకుంటున్నది ఎవరు? మనమే. అంటే చాలా బాగున్నది ఎవరి కొరకు? మన కొరకే. చాలా బాగున్నది ఎవరి కొరకు అంటే మన కొరకే, మన కొరకే, మన కొరకే. చాలా బాగుంటుందండి. భూమి చక్కగా తిరుగుతుంది, గాలి చక్కగా వీస్తుంది, వర్షం చక్కగా సమయానికి పడుతుంది. ఎక్సలెంట్ ఇవన్నీ. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాడండి, ఒక ఇంజనీర్. కట్టిన తర్వాత ఒక ఇల్లు పోయిటీస్ హౌస్ కడతారు కదండి, చాలా బాగుంది అనుకుంటాడు. ఎవరి కొరకు? తన కొరకు కట్టుకున్నాడా? కాదండి, తన యజమాని కొరకు కట్టాడు. అలాగే దేవుడు సమస్తాన్ని చేశాడు, తన కొరకు కాదు, మన కొరకు. మనం తినడం కొరకు, మనం ఆనందించడం కొరకు, మనల్ని సంతోషపరచడం కొరకు దేవుడు ఇవన్నీ చేశాడు. వెరీ గుడ్. దేవుని పిల్లలు, బయటికి వెళ్తున్నాం మనం. పార్కుకి వెళ్ళాలి. పార్కుకి ఎందుకు వెళ్తామండి? పార్కులో ఏముంటుందని? బీచ్కి వెళ్తాం. బీచ్లో ఏముంటుందని? బీచ్లో ఏముంటుందండి? సముద్రం అండి. ఆ అలలను చూసి మనము మురిసిపోతాం, సరదాగా కాసేపు వాటితో ఆడతాం, బాగుంది, వచ్చేస్తాం. వెళ్ళి పార్కులో కూర్చుంటాం. పార్కులో ఏముంది? పచ్చటి గడ్డి నేల, చల్లటి గాలి అలా వీస్తూ ఉంటే కాసేపు పార్కులో కూర్చొని అలా సేద తీరుతాం. దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూసి కాసేపు ఆనందిస్తాం, ఇంటికి వచ్చేస్తాం. పిల్లల, అయితే ఈ రోజున సముద్రం దగ్గరకు వెళ్ళి సముద్రం వైపు చూడాలి అంటే భయం వేస్తుంది. పార్కుకు వెళ్ళి కాసేపు కూర్చోవాలి అంటే భయం వేస్తుంది. వర్షం వస్తుంది కదా, సరదాగా వర్షంలో కాసేపు తొడుగుతాం, చిటపట చినుకులు పడుతూ ఉంటే అనుకుందాం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కారణం, సముద్రం దగ్గరకు వెళ్ళి నిలబడితే చూస్తున్న కెరటాలు అమాంతంగా అంత ఎత్తున లేచి మనల్ని కబళించేస్తాయేమో అని భయపడవలసి వస్తుంది. పార్కులోకి వెళ్ళి కాసేపు కూర్చున్నామంటే పచ్చటి గడ్డిలో నేల రెండుగా విడిపోతుందేమో అని భయం వేస్తుంది. వర్షం పడుతుంది కదా, కాసేపు చల్లటి ఆ గాలితో కలిసి వచ్చే చినుకులను అనుభవిద్దామని బయటికి వెళితే గాలి ఎగరేసుకుపోతుందేమో అని భయం వేస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ప్రకృతి మనకు సేవ చేయవలసింది, మన కాళ్ళ కింద పడి ఉండవలసింది, మన పట్ల భయముతో భక్తితో మనకు సేవలు అందించవలసిన ప్రకృతి. సముద్రాలు ఎందుకున్నాయి? సముద్రాలు వేడెక్కిన నీరు ఆవిరై మేఘాల రూపంలో పైకి పెడితే అది చల్లబడిన తర్వాత ప్రజలు ఉండే చోటునకు వచ్చి వర్షం రూపంలో తన పిల్లలపై పడాలి అని దేవుడు సముద్రాన్ని పెట్టాడు. కానీ ఈ రోజున ఆ సముద్రాన్ని దేవుడు నియమించిన చోటున ఉండకుండా ఊళ్ళలోకి వచ్చేస్తుంది. ఊళ్ళే వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి. దాని పేరే సునామీ. ప్రశాంతంగా ఇంట్లో పడుకుని ఉంటే నేల బద్దలైపోతుంది. దాని పేరే భూకంపం. సరదాగా వర్షంలో తడుద్దామని బయటికి వెళితే వర్షపు చినుకులు గాలితో కలిసి వచ్చి, అంటే మనకు ఉపయోగపడవలసిన నీరు, మనం బ్రతకడానికి అవసరమైన గాలి రెండు ఉధృతంగా మారి ప్రళయమై మనుషులు ఎగరేసుకుపోతుంది. మనకు తెలుసు, మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ భయోత్పాతాలు, ప్రకృతి ప్రళయాలు, తుఫానులు, సునామీలు, భూకంపాలు, 2004లో వచ్చిన
సునామీ మనకు తెలుసు, ఇండోనేషియాలో ప్రారంభమై అక్కడ ప్రారంభమైన ఆ సునామీ కొన్ని దేశాలనే కబళించేసిందండి. లక్షల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఏంటి సముద్రమా? మనం మంచినీళ్లు తాగడానికి పైన సూర్యుడు వేడెక్కితే చచ్చినట్టు నీరు వేడెక్కి ఆవరి కావలసిన సముద్రం ఆయన దేవుని పిల్లలమైన మనలను కబళించడానికి భూమి మీదకి ఎందుకు వస్తుంది? పైన దేవుడు వాడికి ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? 147వ అధ్యాయము కీర్తనల గ్రంథము 148 కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమించద్దు. సముద్రానికి ఒక కట్టడం నియమించాడు. అది అక్కడే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు. కట్టడ దాన్ని అతిక్రమించద్దు అని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు పెట్టిన బోర్డర్ను దాటి ఎందుకు సమాజం మధ్యలోకి సముద్రం వస్తుంది? గాలికి ఒక కట్టడ నియమించను. ఇన్ని కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలి వీయాలి. అంతకు మించి పెరిగితే నా కుమారుడు ఎగిరిపోతాడు, గాలికి ప్రాణం పోతుంది. కాబట్టి దానికి ఒక కట్టడ విధించాడు. గంటకి 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, అది దాటి 220 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి భవంతులను కూడా కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమిటి కారణం? తిరిగి పండించవలసిన భూమి, కదలకుండా ఉండవలసిన భూమి ఎందుకు నెరలపిస్తుంది? భూకంపమై. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ప్రతిదీ ఇలా తిరగబడుతుంది? ఎందుకు ప్రతిదీ దేవుడి కట్టను అతిక్రమిస్తుంది? దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ మధ్య కాలంలో మనం చూసిన జపాన్ సునామీ మీలో చాలా మందికి తెలుసండి. జపాన్ ప్రపంచంలోనే ఆధునిక టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న దేశం. వెడి జపాన్ అంటే పిచ్చి అందరికీ. అలాంటి జపాన్ వణికిపోయింది సునామీ దెబ్బకు. జపాన్ లో ఉన్న అణు రియాక్టర్లు పగిలిపోతాయేమో. ఏమండి, జపాన్ లో ఉన్న అణు రియాక్టర్లు కనుక ఆ రోజున పగిలి ఉంటే భారతదేశంలో సగం వెళ్ళిపోదన్నారు. తెలుసా ఎందుకంత భయకంపితులైపోయింది ప్రపంచం అంతా? ఎందుకు జపాన్ లో సునామీ రావాలి? ఒక్కసారి చూడండి జపాన్ సునామీ ఎలా ఉందో. ఓకేనా? ప్లే చేయి ఒక్కసారి. జపాన్ సునామీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి తెర మీద. నీళ్ళకి మన బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసే నీళ్లు కారులు లేపుకెళ్ళిపోతుంది. కంటిన్యూ చేయి. జపాన్ వాళ్ళు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. జపాన్ దేశపు అభివృద్ధి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అమెరికా
అమెరికా గురించి మనకు తెలుసు. అభివృద్ధి చెందిన దేశం, ప్రపంచాన్ని తన అధికారంతో శాసిస్తున్న దేశం. అలాంటి దేశంలో టార్నడోలు అంటారండి. అనగా ఆకాశంలో తిరుగుతున్న ఒక సుడిగుండం, వాయుగుండం. అది తిరుగుతూ నేరుగా భూమి మీదకి వచ్చేస్తుందండి. భూమి మీదకి వచ్చేస్తే రోడ్డు మీద వెళుతున్న లారీలు, బస్సులు అగ్గిపెట్టుల్లా గాల్లోకి లేస్తాయండి. సుడిగుండంలో చెత్తకాయలతో తిరుగుతుంటాయి చూశారు, అలా తిరుగుతూ ఉంటాయండి అవన్నీ కూడా. విలయం, ప్రకృతి విలయం, విధ్వంసం, సర్వనాశనం. నిన్నగాక మొన్న వచ్చిన భూకంపం ఎక్కడ? నేపాల్. మనుషులు విరిగిపోయారు, సగటుకి నలిగిపోయారు. వేల మంది అసలు ఎక్కడున్నారో ఏమైపోయారో కూడా తెలియదు. ఎందుకు ఎలా జరుగుతుంది? మనిషి ఆకలి తీర్చవలసిన ప్రకృతి, మనిషిని బ్రతికించవలసిన ప్రకృతి ఎందుకు మనిషిని కబళిస్తోంది ఈ రోజున? ప్రకృతి కన్యన్న చేసిందని పత్రికలు రాస్తున్నాయి. ప్రకృతి కన్యన్న చేయడానికి గల కారణం ఏమిటి? అదుపులో ఉండవలసిన ప్రకృతి ఎందుకు అదుపు తప్పుతోంది? తయారు చేసిన దేవుడిని అడగాలి ఒకసారి. తయారు చేసిన దేవుడిని అడగాలి. ప్రకృతిని నిర్మించి మనిషి పాదాల కింద పెట్టిన వాడు ఎందుకు ప్రకృతి తిరగబడి మనిషిని తన పాదాల కింద వేసి తొక్కేస్తోంది అని మనం దేవుడిని ఒక ప్రశ్న అడిగితే, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టేస్తాను అంటున్నాడు. తుఫాను నిన్నగా మన విశాఖపట్నం ప్రాంతంలో వచ్చిన తుఫాను 225 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిన సూపర్ సైక్లోన్. 50 కిలోమీటర్ల స్పీడ్ కనుక పెరుగుంటే విశాఖపట్నం ఉండేది కాదన్నారు. విశాఖపట్నం ప్రపంచ పటంలో కనపడేది కాదు, క్లీన్. ఇంకొక 50 కిలోమీటర్ల స్పీడ్ పెరుగుంటే ఎందుకట? నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టేస్తాను. దేనిని పడగొట్టేస్తారంటే మనం ఏదో కట్టుకుంటున్నాం కదా. ఏంటవి? ఇళ్ళు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు, టవర్స్. నేను రౌద్రము తెచ్చుకుని. రౌద్రం అంటే ఏమిటండి? కోపాన్ని మించినది రౌద్రం అంటే. నా కోపాన్ని బట్టి వర్షము చిన్నపట్ట చిలుకులు. ఏమండి? వర్షం అంటే నీరు అండి. నీరు, పైన ఉన్న నీరు మనకి ఎలా వస్తుందో తెలుసా అండి? ఎలా వస్తుందో తెలుసా? కొంచెం పెద్దది కనుక మన నెత్తి మీద పడితే మన నెత్తి పగిలిపోతుంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? పైన ఆకాశంలో మబ్బులు ఎంత ఉంటుందండి ఒకటి, అదంతా వాటర్ అండి. అంటే ఒక వాటర్ ట్యాంకర్ వాటర్ పైన ఉందనుకుందాం. కింద ఒక వ్యక్తి నుంచి ఉన్నాడు. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, అది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం, థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. ఒక పెద్ద డ్రమ్ముడు వాటర్ ఒకేసారి వాడు ఎత్తి మీద కుమరించామనుకోండి, చచ్చిపోతాడు తన పదికి. అవునండి కదా? అంత వర్షం మనిషి నెత్తి మీద పడితే తన కుమారుడు ఏమైపోతాడు? అందుకు అక్కడే ఆ నీటిని విభజించి చిన్న చిన్న చినుకులుగా మన తల మీద పడితే, మన ఒంటి మీద పడుతుంటే మనకు కిలిగిత్తలు పెడుతుందే తప్పించి మనకు హాని చెయ్యనంతటి చిన్న సైజులో వాటిని మన మీద కుమ్మరిస్తున్నాడు. అలాంటి వర్షంతో దేవుడు ఏం చేస్తాడట? నేను కోపము తెచ్చుకొని వర్షము ప్రవాహము. వర్షం ప్రవాహం అంటే నీరు ప్రవాహంగా వస్తుంది. అంటే ఒక్కొమ్మడిగా నీరు కుమ్మరించేస్తాడు. కొండపోత వర్షం అంటే ఏకధాటిగా ప్రవాహంగా కురిసేదానికి. నేను కోపము తెచ్చుకొని నా కోపాన్ని బట్టి వర్షము ప్రవాహముగా కురియను. నా రౌద్రాన్ని బట్టి గొప్ప వడగట్లు
వడగండ్లు, మనల్ని జీవింప చేయవలసిన వాటర్, నీరు, వర్షము, మనల్ని బ్రతికించవలసిన గాలి, పెనుగాలి తుఫానుగా మారి మనల్ని గమనిస్తోంది అంటే ఏమిటి దీనికి కారణమని దేవుడు ప్రశ్నిస్తే దేవుడు చెబుతున్నది ఏమిటో తెలుసా? నాకు కోపం వచ్చింది. ఏ తండ్రి అయినా కోపం వస్తే కొడుకు చంపేస్తాడా? ఎవరి చంపుతాడండి. కానీ మన తండ్రి అలాంటి ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, నిన్ను కాపాడువాడు, కురుకడు. మరి ఎలా చంపుతున్నాడు? మరి ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు చంపేస్తున్నాడు? ఎందుకు ఈ భూకంపాలు? నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు, తుఫానులోను సుడిగాలిలోను. ఎందుకు? తుఫాను దేనికి? సుడిగాలి దేనికి? ఏ మామూలు గాలి సరిపోతుంది కదా. తుఫాను దేనికి? మామూలు వర్షం వస్తే సరిపోతుంది కదా. తుఫానుతో కూడి రావాల్సిన అవసరం ఏముంది? మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రాన్ని గద్దించి ఆరిపోజేస్తాడు. కోపం వచ్చిందంటే నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. పంటలు పండట్లేదు, ఆత్మహత్యలు. కారణం ఏమిటి? నీరు లేక ఆయన నదులన్నిటినీ ఎండిపోజేస్తాడు, ఎండబెట్టేస్తాడు. నదులు మన కొరకే కనుక దేవుడు చేసింది. జీవ నదులు అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రవహించే నదులు. అలాంటివి ఎండబెట్టేస్తున్నాడట, ఎండిపోచేయను. వాడిపోతాయి, అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, పర్వతాలు వణికిపోతాయి, కంపించును. కొండలు కరిగిపోవును, ఎదుట భూమి కంపించును. ఆయన ఎదుట భూమి కంపించును. భూకంపము ఆయన ఎదుట భూమి కంపించును. మనిషిని బ్రతికించవలసిన భూమి, కదలకుండా ఉండి బ్రతికించుకోవలసిన భూమి కంపిస్తుందటండి. భూకంపొస్తే ఏం జరుగుతుంది? భూకంపొస్తే ఒకడు తల్లకిందులుగా ఉన్నాడండి, 2 కాళ్ళు పైకి ఉన్నాయి, ఇక్కడ వరకు కంపి పెట్టబడి ఉన్నాడు. అలాగా ఇళ్ల మధ్యలో, ఇటుకల మధ్యలో, సిమెంటు మధ్యలో ఇనప ఊసలు దిగిపోయి భూకంప దృశ్యాల మీద చూసే ఉంటారు పేపర్లలో. ఏం ఉడికిస్తాడంట? ఆయన ముందు భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది అంటున్నాడు. లోకమును అందరి నివాసులందరూ వణికిపోవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అందువలన ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీద పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నిన్ను కాపాడువాడు, కునుకడు. మనకి ఈ మాటలు ఇవి ఎప్పుడైనా చదివామండి మనం? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నువ్వేం భయపడకు. మరి ఈవెంట్ ఎలా ఉన్నాయి? చదవమ్మా. ఈ స్థలము మీద నరులు అంటే ఎవరండి? మనుషులు మనవండి. నరుల మీదను జంతువులు కూడా, జంతువుల మీదను పొలముల చెట్ల మీద కూడా భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రత కుమ్మరించేస్తాను. పరిస్థితి చేయదట్టింది దేవుడు పిల్లలు కదా. ఏంటి దేవుడు ఎలా కూడా ఉంటాడా?
దేవుడు ఎలా కూడా ఉంటాడండి. నా సంగతి నీకు తెలియదు అంటా ఉంటాను చూసినప్పుడు. నా సంగతి నీకు తెలియదు అంటే నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నావేమో. మెంటల్ 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 తెలుసు కదా మనం చూస్తుంటాం. అంటే నాలో మరొకడున్నాడు, స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. అవునా? ప్రేమగా ఉన్నంతసేపు ప్రేమగా ఉంటాను, నాకు తేడా వస్తే నేను మనిషిని కాదు. అదేంట్రా నీకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, నువ్వు మనిషిని కాపాడమేంటి అంటే మరొకటి ఏదో ఉంది. దేవుని పిల్లలారా, దేవునిలో ఉన్న ఒక కోణాన్ని మాత్రమే ఇంతవరకు మనుషులు చూశారు. ఇంతవరకు ఈ సమాజం దేవుడిని ఒక కోణంలోనే చూపించింది. దేవుని మహోగ్రతమైన కోణం ఈ ప్రపంచానికి తెలియదండి. దేవుని మహావేశం, దేవుని రౌద్రం, కట్టలు తెచ్చుకుంటున్న ఆయన ఆగ్రహం, దేవుని కళ్ళల్లో ఎర్ర చీరలు సమాజానికి కనపడలేదు. ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది? ప్రభువా మీ కోపానికి కారణం ఏమిటి? దేవుడు అడుగుతాం. మీరు మమ్మల్ని కాపాడతారనుకుంటున్నాం, మా బ్రతుకు కొరకే మీరు వీటన్నిటినీ చేసి పెడితే మా పాదాల దగ్గర పడి ఉండవలసిన ప్రకృతి మా మీద తిరగబడుతుంది. ప్రశాంతమైన నిద్ర లేదు, ప్రశాంతమైన నిద్ర లేదు. ఈ రోజున భయము కుప్పెట్లో ప్రపంచం గడగడ వణుకుతోంది. ఏం జరిగింది తండ్రి, ఏమైంది అని అడిగితే దేవుని పిల్ల ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు, ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలి అని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ. ఒక పాయింట్ బయటకు వచ్చిందండి. ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, ఎంతసేపు బాగా ఉంటాడట? నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నీవు కైకొన్నావా? సరి కైకొనని ఎడల ఈ శాపాలు నీ మీదకే వచ్చేస్తాయి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అండి. లక్షలు పోసి కట్టుకున్నామండి ఇల్లు, నా కొడుకుతో సహా పోయింది. అంతే కదండి. ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఎవరు నిద్రపోతున్నారు? ఆ సమయంలో కొడుకు నిద్రపోతున్నాడు. కోవిడ్లో పగలనక రాత్రనక కష్టపడి సంపాదించి ఆ ఎండలోను, ఆ వేడిలోను, ఆ వర్షంలోను, ఆ ఋతువాల్లోను భయంకరంగా కష్టపడి పైసా కూడగట్టి ఇంటి దగ్గర పిల్లలకు పంపి వాళ్ళ చేత ఒక ఇల్లు కట్టిస్తే భూకంపం వచ్చి నేను కట్టుకున్న ఇల్లు పోయింది, నా కలల పంట అయిన నా కొడుకు కూడా అందులో పోయాడు. శాపం తగిలిందండి మాకు. నీ దేవుడైన యెహోవా నీకు ఏమంటున్నాడు? ఆజ్ఞలన్నిటినీ నీవు కైకొనని ఎడల. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 30వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ భార్యను మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. వీటన్నిటి ప్రళయాల వెనుక దేవుని కోపం ఉంది అని మనకు అర్థమైతే, ఈ కోపానికి కారణం ఎవరు అని మనం అనుకుంటే మన చేతుల క్రియలే అంటున్నాడు దేవుడు. నాకు కోపం పుట్టించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులు వారి ప్రవక్తలు యూదా జనములు యెరూషలేము నివాసులు ప్రతి ఒక్క
చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను బట్టి నేను నివారణ చేయ ఉద్దేశించుచున్నాను. కోపం వచ్చేస్తుంది దేవుడికి. కత్తి తీసి నరికేయాలనిపిస్తుంది. కానీ ఎవరు వీళ్ళు? పిల్లలండి. ఎంత కోపం వస్తే మాత్రం ఏ తండ్రి పిల్లలను చంపుకుంటాడు? కోపాన్ని అణుచుకుంటున్నాడండి. దేవుడు కోపాన్ని అణుచుకుంటున్నాడు. మనమేమనుకుంటామంటే దేవుడు తన పిల్లలు చంపుకుంటాడు ఏంటండి? చివరిలో అందరినీ అలా పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంతే కదా? ఎంత కష్టపడి కనుక్కున్న పిల్లలు దేవుడు పిల్లలు చంపుకుంటాడా ఏమనుకుంటాం మనం? ఆ దేవుడు ఎక్కడ చూసి వచ్చాడే మనం చేసేది అనుకుంటాం. దేవుడు ఏమి చెయ్యలే అని మనం అనుకుంటాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను, ఇలాంటి పనులు నువ్వు చేసినను నేను మౌనమై ఉంటిని. వినాలందరూ దయచేసి ఇట్టి పనులు మీరు చేస్తున్నాను, నేను మౌనమై ఉంటిని. నేను మౌనముగా అంటే నిశ్శబ్దమై ఉన్నాను అంటే సహిస్తున్నాడండి మహానుభావుడు. మౌనమై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని, నేను కేవలము నీలాంటి మనిషినే అనుకుని నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా పెడతాడట. మనం ఏమేం చేస్తున్నామో వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. నేను మౌనముగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 11వ వచనం. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. ఎవరికి జడుస్తున్నావు నువ్వు? నాకు భయపడుతున్నావా నువ్వు? నేను చెప్పిన మాట అసలు మనసులోకి తీసుకుంటున్నావా నువ్వు? మనిషి, నరుడా, నా కుమారుడా? నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకోనకపోతివి. నన్ను జ్ఞాపకము ఎవరిని? దేవుణ్ణి జ్ఞాపకమే లేనటువంటి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండటం వల్లనే కదా నీవు నాకు భయపడలేదు. నువ్వు నాకు భయపడట్లేదు. ఎంత మాట అన్నాడు చూడండి. అంటే దేవుని మనస్సులో మన పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి. వీడు నాకు భయపడలేదు. కారణం ఏంటంటే నేను ఏమీ చెయ్యలేని చేతగాను అనుకుంటున్నాడు వీడు. కానీ నేను ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాను? నువ్వు నా కొడుకురా. ఇవాళ కాకపోతే రేపన్నా, రేపు కాకపోతే ఎల్లుండన్నా. ఏంటక్కడ గొడవ? ఇవాళ కాకపోతే రేపన్నా నువ్వు మారు మనసు పొందుతావు, నువ్వు తెలుసుకుంటావు అని నేను సహిస్తున్నాను, మౌనముగా ఉంటున్నాను అంటున్నాడు. చదవమ్మా. నీ నీతి ఎంతో నేనే తెలియచెప్పుదును, నేనే తెలియజేస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం. చిరకాలము నుండి నేను మౌనముగా నుంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని. ఏం మాట అండి! చిరకాలము నుంచి అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాడు. అలాగా బయట దగ్గర ఒకరు ఉన్నారంటే భార్య భర్తలు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. భార్య సాధించేసి విసిగించేసి అల్లరి చేసేస్తుంటారు. అలా చూస్తుంటాడు. నానా గందరగోళం, గిన్నెలిసిలేసి అది ఇది అలా చూస్తుంటాడు. మేము కూడా అలా చూస్తుంటాం. ఎందుకు? ఎప్పుడో పగులుతుంది అగ్ని పర్వతం. ఎప్పుడు ఒకరోజు రోజు రావాల్సిన చోటు నుంచి కాకుండా వేరే వైపు నుంచి వస్తాడు. ఆ కార్నర్లో ఏమవుతున్నారంటే మందు అమ్ముతాడు. ఒక 3 అంచులు వేసి పైకి వస్తాడు.
ఏంటే అంటున్నావు? ఇప్పుడు మాట్లాడి ఎంత కాలం నుంచి ఓర్చుకుంటున్నానో తెలుసా నేను? మాట్లాడలే. ఏమంటే ఏమంటున్నానండి? చిరకాలం నుంచి నేను మౌనముగా ఉండి ఊరకుని నన్ను అణుచుకోండి కంట్రోల్ చేసుకుంటున్నాడు. తెలుసుకుంటాను అణుచుకుంటుని. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. కన్ను నుండి చూడక చెవు నుండి కూడా వినకై ఉన్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. ఈ మాట వినండిరా. సముద్రము దాట లేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిశ్చయ నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించారు. నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చును. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే మనకు తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలములలో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వర్షమును ఆయన మనకు రప్పించును కదా. తమ మనసులలో అనుకోరు. దేవుడు చేసే ఉపకారాన్ని తలుచుకోరు, అనుకోరు. నీ దోషములు వాటి క్రమమును తప్పెను. వచ్చాయి చూడండి. నీ దోషములు వాటి క్రమమును వేటి క్రమమును ప్రకృతి క్రమమును తప్పించును. మీ దోషములు మన దోషాలండి, మన పాపాలండి. దేవుడిని పట్టించుకోక, దేవునికి కృతజ్ఞతలు చెప్పక, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండగా, దేవుని ఆజ్ఞలు మన బ్రతుకుల్లో నెరవేర్చక, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుంటే చూసి మారతామని ఎదురు చూసి దేవుడు సహనం నశించిన వాడై ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాడు. ఆదాము ఆదికాండం చూద్దాం. ఎలా తప్పించాడు క్రమాన్ని మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగ చేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, దాని మనమును కొట్టడము. అందుకు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి పెంచుతున్నాను. వేదనతో నువ్వు పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను పరిపాలిస్తాడు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన పండు తింటివి, వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము దేన్ని కొడుతున్నానో తెలుసా? ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాడు దేవుడు. మీ పాపములే వాటి క్రమము తప్పడానికి కారణము. పొలం ఏం చెయ్యాలి? నేల ఏం చెయ్యాలండి? పంట ఇవ్వాలి మనకి. ఈ రోజున పంటలు ఇస్తున్నాయండి నేలలో? లేదండి, లేదు. పంటకే ఆత్మహత్యలు. మనిషి చేసిన తప్పుకి దేనికి విధిస్తున్నాడు శిక్ష? దేనికి తప్పిస్తున్నాడు క్రమం నుంచి? ప్రకృతి క్రమం తప్పిందండి. ప్రకృతి క్రమం కారణం మనిషి పాపము. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాతే వాళ్ళకి వస్తుంది శిక్ష.
గమనించండి. ప్రకృతి ద్వారా దేవుడు దండిస్తున్నాడు సమాజాన్ని. ఇంకా ఎదుకొచ్చినప్పటికీ ఇంకా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. దేవుడు తినడా ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుంది, మనం ఎందుకు ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో, ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు అలా మాయమైపోతున్నాడు. ప్రశాంతంగా ఉండాల్సిన భూమి ఉండట్లేదు, ఎక్కడో కనకబడి అక్కడే ఆగవలసిన సముద్రం అక్కడ ఆగట్లేదు, మనుషులను కబళించేస్తుంది. ఏం జరుగుతుంది? దీని అంతటికీ కారణం దేవుడా? దేవుడి మీద కేసు వేసాడంటే దేవుడి మీద కేసు వేసాడంటే దేవుడు అంతటి దుర్మార్గుడు ఇంకొకడు లేడు. ఈ రోజున ప్రకృతిలో ఇన్ని ప్రళయాలు విలయాలు విధ్వంసం జరగడానికి కారణం దేవుడే. ఆ దేవుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలైన కేసేసాడు. సినిమా వచ్చి చూశారు కదండి. ఏ సినిమా అండి? పనిగట్టు నా సినిమా చూశానండి నేను. గోప ఇది మాత్రం మనకు బాగుంటుంటాయి. ఎవరి ఆ సినిమాలో దేవుడిని ఎలా బ్లేమ్ చేశారంటేనండి నేను ఆశ్చర్యపోయిన సందేశంగా. సరిగ్గా తీయలేదు కదా అంటే మనిషి వైపు నుంచి అంతా చెప్పుకుంటూ ఉంటాడు తప్పించి దేవుని వైపు నుంచి చెప్పుకు రాలేదంటే సరిగ్గా. నేను అంతటికీ కారణం మనిషి చేస్తున్న తప్పిదాలు అనే సంగతిని అక్కడ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. దేవుడి పిల్లలారా ఆలోచించండి. దేవుడా ప్రకృతి ప్రళయాలకు కారణం ఎవరు? కేసు వేశాడంటే వీడు దేవుడిదే తప్పని ఆయన సమస్యలు చూడండి. కేసు టేకప్ చేశాడంట వాదిద్దామని. కేసు టేకప్ చేసిన తర్వాత చూశాడు కదా అమెరికన్ కోర్టులో జరిగిన ఆ కేసును ఆధారం చేసుకుని వీళ్ళు సినిమా తీశారండి. కేసును టేకప్ చేసిన న్యాయమూర్తి చివరికి ఏం తీర్పించాడంటే దేవుణ్ణి అరెస్ట్ చేసి బోర్డులో నిలబెట్టి విచారించడానికి అడ్రస్ తెలియదు కాబట్టి కేసు కొట్టేస్తున్నాడంట. అక్కడ తెలియని న్యాయమూర్తి పైగా ఆలోచించండి. దేవుని పిల్లలారా ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి భూమి మీద వీళ్ళని చేసినందుకు తల కొట్టుకుంటున్నాను నేను ఈ రోజున బాధపడుతున్నాను అనుకున్నాడండి. దేవుడే యెహోవా భూమి మీద మనల్ని చేసినందుకు మనుషులను చేసినందుకు యెహోవా సంతానము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను బాధపడ్డాడు. చెయ్యి వీళ్ళని చేసి నేను తలనొప్పి తెచ్చుకున్నాను, తట్టుకోలేకపోతున్నాను నేను కోపం. ఎంత వరకని సహించబడ్డారు. నేను మౌనముగా ఉండటం వల్లే కదా నీ ఆటలు సాగుతున్నాయి. నేను నాలో వస్తున్న కోపాన్ని అణుచుకొని ఊరకమున్నాను ఎంతో కాలం, కానీ ఇక నేను అణుచుకోలేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను యాక్షన్లోకి దిగుతున్నాడండి దేవుడు. నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను. నేను వీళ్ళని చేసినందుకు సంతాపం అంటే ఏంటంటే చచ్చిపోయిన తర్వాత వచ్చే ఏడుపుంట చూసారా, అదండి సంతాపం అంటే మనల్ని కన్నందుకు దేవుడికి ఎలాంటి బాధ కలిగిందంటే చచ్చిపోతే ఏడుస్తాం చూసారా, అంత ఏడుపు వచ్చిందంటే చెయ్యి నా కడుపులో చెడబుట్టదు కదా, నేను తట్టుకోలేను, ఇంకా నా వల్ల కాదు. నేను ఏం చేస్తానో తెలుసా, ఆకాశం నుండి జలప్రళయాన్ని రప్పించి భూమిని నరులతో కూడా వీడే నా కొడుకే నాకు కాకుండా పోయినప్పుడు వీడి కోసమే నేను ఈ సమస్తాన్ని చేశాను. ఆ జంతువులు తింటాడని కదా, ఆ మొక్కలు తింటాడని కదా, ఆ చేపలు తింటాడని కదా, సమస్తాన్ని వీడి కొరకు నేను చేశాను. వీడే నా మాట విననప్పుడు, వీడే నాకు కాకుండా పోయినప్పుడు ఈ ప్రకృతి మాత్రం నాకెందుకు, ఇవేవి కూడా బ్రతుకోవడానికి వీల్లేదు. దేవుని కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది దేవుని పిల్లలు ఆలోచించండి. నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను నేను. ఏం జరిగిందప్పుడు మీకు తెలుసు, నోవాహు జల ప్రళయం. 40 పగళ్ళు 40 రాత్రులు ఏకదాటిగా వర్షం కురిసిందండి భూమి మీద.
ఏదో ఒక అరగంట కురిసి ఆగిపోతేనే వర్షం, దాని ముచ్చట, దాని అందం. ఒక గంట 2 గంటలు కురిసింది అనుకోండి, హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి. అంతవరకు ఎందుకండి, కోవిడ్లో ఒక 1 అవర్ వర్షం కొడితే పరిస్థితి ఏంటంటే మొత్తం మునిగిపోతాయి రోడ్లన్నీ. 40 పగళ్ళు 40 రాత్రులు ఏక దాటిన వర్షం కురిపించి భూమి మీద పురుగు అనేది ఉండకుండా చేశాడు అంటే మనిషి మీద దేవునికి ఎంత విరక్తి వచ్చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం కారణాలు మనకు తెలియాలి. వస్తున్న ఈ విపత్తుల వెనక ఉన్నది దేవుడేనా? దేవుడే కావాలని మనుషులను చంపుతున్నాడా? దేవుడు మనస్సు లేనివాడా? ఆయన పిల్లలను ఆయనే చంపుకు తినే కర్కోటకుడా, రాక్షసుడా? దేవుడు ఏమైనా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? దీని వెనక ఉన్నది ఎవరు? ప్రకృతి ప్రళయాలకు కారణం ఎవరు? దేవుడా? ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము. ఆకాశం మనకు దేనికి ఉపయోగపడుతుందంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసి మడత మాంసం వేసుకుని పడుకుని ఆకాశం వైపు చూస్తే అందమైన నక్షత్రాలు, ఆనందం తట్టుకోలేడు తెలుసా. దేవుడు మనకు చేసిన మన చుట్టూ ఉంచిన ఈ సుందర ప్రకృతిని చూస్తేనండి మనసు పులకరించి ఒళ్ళు జలధరించి కృతజ్ఞులమై కళ్ళ నీళ్ళు వస్తాయి మనకు ఆనందం. ఆకాశం కానీ ఈ ఆకాశం పెంచుకుంటూ వస్తుందంట. ఏమిటంట? గంధకము. గంధకం ఏంటంటే మండించడానికి. అయితే మండాలంటే గంధకం బాగా మండాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. ముందు గంధకం చెల్లాడు, తర్వాత ఏమొచ్చింది? అగ్ని. ఈ రెండు కలిస్తే ఇంకా అసలు ఏమైనా ఉందా? దేవుడు ఆకాశం నుండి అగ్నిని గంధకమును కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారిని చివరికి నేల మొలక కూడా పెట్టడానికి వీళ్ళను మొత్తం వేసేస్తాను. నేల మొలకలను కూడా ఏం జరిగింది? ఏం జరిగింది? అంత కోపం వచ్చి మొత్తం తగలబెట్టేయడానికి ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అసలు? 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు. అసలు ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో పరిస్థితి బాగోలేదు కదా. వస్తున్న కంప్లైంట్స్ అన్ని కరెక్టేనా కాదా ఎంక్వైరీ చేయడం కోసం దేవుడు మనుషులు పంపించాడు. వచ్చింది మ్యాటర్ కరెక్టే, వచ్చిన కంప్లైంట్ కరెక్టే. అయితే ఆ పట్టణంలో లోతు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను అబ్రహాముకి తమ్ముడు, కజిన్ అవుతాడు. అతన్ని తప్పించే ఉద్దేశంతో దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారంటే, ఆ పట్టణాలలో ఉన్న వారికి ఒక అలవాటు ఏంటంటే, ఆ పట్టణానికి ఎవరొచ్చినా ఆడ మగ అని తేడా లేకుండా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కాళ్ళు గడికి దండం పెట్టుకుంటారు. చదువు ఏం చెప్తున్నాడు? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు వృద్ధులను ముసలాళ్ళు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి, లోతు బయటికి రా, ఈ రాత్రికి ఎందుకు వచ్చిన గెస్టులు వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? మేము వారిని కూడునట్లు ఎందుకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని. మేము వారిని కూడునట్లు అంటే పాడు చేయడానికి. ఎవరు వచ్చారండి? మంచి వయసులో ఉన్న కుర్రోళ్ళు వచ్చారా? బాలురు. అక్కడ ఒక బాలుడు ఉన్నాడు, అక్కడక్కడ బాలురు ఉన్నారండి. బాలురు అంటే ఎవరు? చిన్ని పిల్లలండి, మీసాలు కూడా సైడ్. వాడికి కూడా అప్పుడే కావాల్సి వచ్చేసింది. బాలురు వృద్ధులు అమెరికాలో 12 సంవత్సరాల పిల్లాడు తండ్రి అయ్యాడండి. ఇంటి దగ్గర 10 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు గర్భవతులు అవుతున్నారు. ఎంత భయంకరమైపోయింది ప్రపంచం ఆలోచించు. బాలురు
వృద్ధులు. అంటే చింత చచ్చిన వీడికి పురుగు సావల లెక్క. ముసలాడు నా నేను కూడా రెడీ. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ మొత్తం నాలుగు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, లోతును బయటికి రా, లోతు ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని. బయటికి రమ్మన్నారు. ఏం చేయాలంట దేవుడు? తట్టుకోలేకపోయాడు. అందుకే నేల మొలక అనేది కూడా కనపడడానికి వీల్లేదు. నేల మొలకలను నాశనం చేశాను. దేవుడిలా ప్రజల్లో పెరుగుతున్న పాపాలే ప్రకృతి ప్రణయాలకు కారణాలండి. మన పాపాలే, మనం చేస్తున్న పాపాలే. ఎంత దారుణం ఉంది సార్, ఎంత దారుణం ఉంది. ఈ నిజం మన అసలు బైబిల్ నుంచి చదివారా అండి? బైబిల్ నుంచి ఎవరైనా చెబుతున్నారా అండి? దేవుడు నిన్ను దీవించుగాక. నీవు గృహంలోకి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు, నీ భూఫలము దీవించబడను. నిన్ను ఆశీర్వదించు యెహోవాను నేనే. నీ రాకపోకల యందు నేను నిన్ను కాపాడతాను. నువ్వు ఆశీర్వాదముగా ఉండవు, నేను నిన్ను ఆశీర్వదించను. ఇవే కదండి బోధన ఎక్కడ చూసినా. మనిషిని సక్రమమైన మార్గంలో పెట్టే దేవుని మాటలు ప్రపంచానికి ఎవరైనా చెబుతున్నారా అండి? దేవుడి నుంచి అడుగు దేవుడి దగ్గర నుంచి తీసుకో. ప్రార్థన సరిపోతుందా? ఉపవాసం ఉండి మరి ప్రార్థన చెయ్యి. నువ్వు కడుపు మార్చుకుని అడిగితే దేవుడు ధారాళముగా నీవు పట్టలేనన్ని దీవెనలు నీ మీద కుమ్మరించేస్తాడు. ప్రార్థన పేరుతో, దేవుడు అడగాలనే పేరుతో అడుగుడి నీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకుని, తట్టుడి తీయబడును అనే వచనాన్ని చూపించి ప్రజలను దేవుడి మీదతో ఉసిగొలుపారంటే వీళ్ళు. అడుగు ప్రార్థన, బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపద రాత్రి ప్రార్థన. దేవుడిని తప్పు దారిలో చూపించారు. దేవుడికి ఒక వైపునే చూపించారు ఈ సమాజానికి. అసలు దేవుడిలో దాని అసలు కోణాన్ని ఎవరో చూపించలేదండి ఇంతవరకు. అందుకే సమాజానికి దేవుడి భయం లేకుండా పోయిందండి. దేవుడు దీర్ఘశాంతుడు అదొక్కడే చూపించారు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. కరెక్టే. ఎప్పటి వరకు? నువ్వు సరిగ్గా ఉన్నంత వరకే దేవుడు ప్రేమామయుడు. నువ్వు దారి తప్పితే ఆయన గతి తప్పిస్తాడు ప్రకృతిది. దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలం, ఆకాశం నుండి వర్షము, తుఫాను. ఏంటండి ఈ ప్రపంచం అంతా? పేపర్ చూడండి, దేవుడు అతలాకుతలం అండి. అతలాకుతలం. డాక్టర్డోలు, అమెరికాలో డాక్టర్డోలు, అమెరికాకు డోలు బజాయిస్తున్నాడు దేవుడు డాక్టర్డోలు పేరుతో. చూడండి ఇంకేం జరుగుతున్నాయి చూద్దాం. ఇంకేం జరుగుతున్నాయి? ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 23వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో, ఈ ధర్మశాస్త్రము దేవుడు చెప్పిన చట్టం, దేవుని మాటలు, దేవుడు మానవాళికి ఇచ్చిన చట్టాలు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలగ చేస్తాను. యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో నుండి. సరిపోతుందమ్మా. కీడు కలగ చేస్తాను అంటున్నాడు. ఎలా కలగ చేస్తున్నాడండి కీడు? సునామీ చూశారు ఇప్పుడు మీరు. జపాన్, మేడ్ ఇన్ జపాన్ అంటే ఎంత మోజండి. ఏం కొనాలన్న సోనీ మేడ్ ఇన్ జపాన్, పానాసోనిక్ మేడ్ ఇన్ జపాన్. ఇప్పుడు మేడ్ ఇన్ జపాన్ పేరుతో వాళ్ళు విమానాన్ని తయారు చేస్తున్నారు. అంటే ప్రపంచంలో అత్యంత నాణ్యత కలిగిన వస్తువు మనకు దొరకాలి అంటే జపాన్. ఈ జపాన్ వణికింది, టెర్రర్ వణికిపోయింది సునామీతో. చూడండి చెప్తున్నాడు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన సప్తఋషి నక్షత్రములను, ఆయన సప్తర్షి నక్షత్రములను, గృహశీర్ష నక్షత్రములను, గృహశీర్షిక నక్షత్రములను సృష్టించిన వాడు కారు చీకటిని, ఎలాంటి వాటిని ఎలా మారుస్తారంటున్నాడంటే కారు చీకటిని ఉదయముగాను మార్చువాడు, పగటిని రాత్రిగా మార్చేవాడు, చీకటి వలె మార్చువాడు.
సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొర్ల పారచేయువాడును. సరిగ్గా చదువు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. ఏమిటి దాని పేరు? మనం పెట్టుకున్న పేరు సునామీ. సునామీ ఎందుకు వస్తుంది? అక్కడే ఉండవలసిన సముద్రం మన ఇంటికి ఎందుకు వచ్చేసింది? ఏమంటే పిలిచాడు, పిలుస్తున్నాడు, రా నాయనా రా సముద్రం రా. రోజు నిన్ను చూడడానికి వస్తున్నా నేను. నువ్వు ఇలా ముందుకు వస్తున్నావు అనుకో, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తున్నారు. నువ్వు అలా వెనక్కి అనుకో, పరిగెత్తుకుంటూ లోపల పెడతారు. ఏమిటిది? అలలతో ఆట, చిలకాల ఆట సముద్రంలో. దేవుడు పిల్లలారా, తుడిచేస్తున్నాడు దేవుడు, తుడిచేస్తున్నాడు ప్రపంచాన్ని. మళ్ళీ చదవండి అవసరం. సముద్ర జలాన్ని పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. సముద్రం అండి, అది వేడెక్కితేనే మనకి మంచి నీళ్ళండి. మనకు ఆహ్లాదాన్ని కలిగించవలసిన సముద్రం, మన దప్పికను తీర్చవలసిన సముద్రం. వైట్లో నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయనుకుంటారు? డెస్టిలేషన్ ప్లాంట్స్. షువైబ్లో ఒకటి, దోహాలో ఒకటి, ఇలా అక్కడక్కడ ప్లాంట్స్ కట్టారు. సముద్రంలో ఉన్న నీటిని తీసుకుని కెమికల్స్ కలిపి దాన్ని ఫిల్టర్ చేసి గొట్టాల ద్వారా మనకు పంపిస్తున్నారు. మనం తాగుతున్న నీరు సముద్రం నీరండి. మన దాహాన్ని తీర్చుతున్న సముద్రమే మన గొంతుకు వస్తుంది. తెలుస్తున్నాడు దేవుడు. ఎందుకు? తాపం పెరిగిపోయింది. సముద్రం కూడా నీరు కడతారండి. గెస్ట్ హౌసెస్, రిసార్ట్స్, షాదియాత్. అవునా? ఏం జరుగుతుంది అందులో? షాదియాలో ఏం జరుగుతుందమ్మా? భక్తి కార్యక్రమాల. షాదియాలో ఏం జరుగుతుంది? వ్యభిచార కేంద్రాలండి. చూసి తట్టుకోలేని దేవుడు. పైన సగం, కింద సగం, ఒంటి మీద గొడ్డలు ఉండవు. పేరుకి గొడ్డలు ఒంటి మీద, అవసరమైతే ఒంటి మీద గొడ్డలు కూడా తీసి తిరుగుతుంటారు, కొడుకుంటుంటారు గోర్నగా. చూసి తట్టుకోలేక రామ సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. చూశారు కదండి, ఇళ్లలో వచ్చేసి కొండ మీద పరిగెట్టారు. జపాన్. ఇంకా కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము వినామను శ్రద్ధగా చెబుతున్నది మన గురించి, మన భవిష్యత్తు. రేపిది మనం వచ్చేయచ్చు, రేపిది మన పేర్ల మీదకి వచ్చేయచ్చు. దేవుని ఉగ్రత ఇది తప్పించుకోవాలి అంటే, ఈ ప్రపంచం సంస్కరించబడాలి అంటే, ఈ ప్రపంచ మానవాళి బ్రతకాలి అంటే దేవుని కోపం చల్లారాలి. దేవుని పిల్లలారా, ఎందుకు చెబుతున్నాను అని మీరు ఆలోచించాలి. కీర్తన గ్రంథము 104:8. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏ అధ్యాయం చదువుతున్నావా? 104:8 148 చదువుతున్నాం. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కెను. పల్లములకు దిగెను. ఏమిటది? నీళ్లు. ఏమంటే నీరు పల్లానికి దిగుతారా, ఎత్తిప్పుతుందా అండి? మరి నీళ్ళంటే కొండలు ఎక్కుతాయంటున్నాడు. మళ్ళీ చదవమ్మా. అవి పర్వతములు ఎక్కెను. ఏ పర్వతం ఎందుకు ఎక్కించాడు? పర్వతం పైన ఉన్నాడు. నీళ్ళు రావనుకుని ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? పర్వతం పైన కట్టాడు. అందుకే నీళ్ళని అక్కడికి పంపించాడు. అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములను సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష కలవరపడిన జలములు. ఏమంటారండి? భూమి మీద సముద్ర తరంగాలు ఏంటండి? సముద్ర తరంగాల ఘోష ఎక్కడ ఉంటుంది? సముద్రం దగ్గర ఉండాలి, బీచ్ లో. భూమి మీదకి ఎందుకు వచ్చేసింది? భూమి మీద సముద్ర తరంగముల ఘోష. కారణం, భూమి మీద నువ్వున్నావు.
సముద్రం ఎక్కడైనా సరే నువ్వున్న చోటికే రావాలి. అంతే కదండి. బీచ్కి మనం వెళ్తాం, బీచ్కి నచ్చలేదండి, దేవుడికి నచ్చలేదు, మనం బీచ్కి వెళ్తాం. అందుకే బీచ్నే మన దగ్గర రప్పిస్తున్నాడు. దేవుడి పిల్లారా చూసారా, నీళ్లు ఎంత గొప్ప ఉంచుతుందండి సముద్రం. నీరు అంటే ఆఫ్టర్ వాటర్, వాటర్ మనకు సేవ చేయవలసిన సముద్రం. ఇకపోతే గాలి, గాలి గాలి బస్సు సెలవు. ఇర్మియా గ్రంథము 23:19 ఇర్మియా గ్రంథం 23:19 ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను, మహోగ్రత, మామూలు ఉగ్రత కాదు, మహోగ్రత అను పెనుగాలి బయలు వెడుచున్నది. మనందరికీ గాలి ఇంట్లో దగ్గర ఒక్కరి దగ్గర అవుతున్నాం, అవునండి. కానీ కొంచెం గాలి పెరిగింది అనుకోండి, అబ్బా ఏంటి గాలి అనుకుంటాం. పెను గాలి వచ్చింది అనుకోండి, మనం బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పెను గాలి వస్తే ఒకటినొకడు పట్టుకుని, అవునా, సింగిల్ కాబట్టి ఎగిరిపోతామని ఒకరినొకడు పట్టుకుని వెళ్తాం బయటికి. ఇప్పుడు యెహోవా యొక్క మహోగ్రతయను, అంటే పెనుగాలి వస్తుంది అంటే దానికి అది ఏమిటన్నమాట? దేవుని మహోగ్రత. ఎవరి మీద? మహోగ్రతయను పెనుగాలి బయలుదేరింది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళును దిగును. దుష్టుల తల మీదకి పెళ్ళున తన కార్యాన్ని ఎవరిని లేపాలో వాటందరినీ లేపేసేంత వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపం చల్లారదు. అంటే తుఫాను వస్తుందంటే అది యెహోవా కోపం అన్నమాట. చెప్పాడు కదండి, నహూములో ఏం చెప్పాడు? తుఫానులోను సుడిగాలిలోను ఆయన వచ్చుచున్నాడు. వచ్చాడండి, సర్వనాశనం చేసేస్తున్నాడు. కారణం మనుషుల భక్తిహీనత, మనుషులలో పెరిగిపోతున్న పాప భీతి లేకపోవడం, ఎవరి కొరకు పుట్టాలో తెలియకపోవడం, ఎవరి కొరకు బ్రతకాలో తెలియకపోవడం, ఎవరి కొరకు ప్రాణం పెట్టాలో తెలియకపోవడం వంటి ప్రజలలో పెరుగుతున్న దుర్మార్గం. ఇంకేం చెప్తున్నాడు? గాలి భూమి చూద్దాం, భూమి పరిస్థితి ఎలా ఉందో. యోగ గ్రంథం 20:27 చూడండి. భూమి ఇప్పటివరకు మనం ఏం చూసాము? ఆకాశం చూసాము, నీళ్లు చూసాము, గాలి చూసాము. భూమి చూడండి ఎలా ఉందో. ఆకాశము వారి దోషము బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. భూమి ఎలా లేస్తుందండి? మన మీదకి. భూమి మన మీదకి లేవడం ఏంటండి? భూదేవత కదా. భూమి మన మీదకి లేవడం ఏమిటండి? ఎలా లేస్తుంది? అలా విడుతుందంతే, కొన్ని సెకండ్ల పాటు అతలా కుతలం మొత్తం. భూమి కంపిస్తుందంటే కొన్ని సెకండ్ల పాటు అతలాకుతం అయిపోతుంది. చదవమ్మా. ఆకాశము వారి దోషము బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. మీ మీదకి లేస్తుంది భూమి అంటున్నాడు. ఇంకా మరొక చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. ప్రకటన గ్రంథం 16:8. ప్రకటన గ్రంథం 16:8. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా. సూర్యుడు ఎవరండి? సూర్యుడు ఏముంది? వేడి, ఇంకా అగ్ని. పంచభూతాలలో అగ్ని ఒకటండి, వేడి ఒకటి. అవునా? కేవలం మనల్ని కాల్చుకు తింటామని సునామీలే కాదు, మనల్ని కంపింప చేస్తున్నాయి భూకంపాలే కాదు, మనల్ని ఉడికిస్తున్నాయి తుఫానులే కాదు, వేడి కూడా. ఏమండి, మన పెద్దవాళ్ళు అడిగామనుకోండి, అంతవరకు ఎందుకు మనమే 10 ఏళ్ల క్రితం ఇంత ఎండలు లేవండి. అవునా? మన తాతలు అంటే మా కాలంలో ఎలాంటి ఎండలు మేము ఎడగం అంటారు వాళ్ళు. మరి ఎందుకు రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి? 8వ వచనం చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా
కాగా మనుషులు చూడండి ఎంత విచిత్రం అంటే మనుషులు తీవ్రమైన వేడిమితో సూర్యుడి నుంచి వచ్చే ఎండలతో మండిపోయి తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారము గల దేవుని నామము దూషించిరి గాని ఈ ఎండలు చచ్చిపోతున్నామండి. అంటే ఎవరు తిడతామంటే ఎండలు పెరిగితే ఎండల వల్ల ఏం జబ్బులు వస్తున్నాయి? ఈ రోజున చర్మకి వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి, అతి నీలలోహిత కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడిపోతున్నాయి, ఎన్నో రోగాలతో మనిషి సతమతమైపోతున్నాడండి. ఎవరు తిడతాం మనం? మాయిదారి ఎండలు చచ్చిపోతాం. సూర్యుడు చేసింది ఎవరు? ఎవరి మీదకి వెళ్ళిపోతుందా నేరం? దేవుడి మీదకి వెళుతోంది. ఇది ఆలోచించడం మనిషి ఏమనుకుంటున్నాడండి? దేవుని నామమును దూషించిరి, దేవుని నామాన్ని దూషిస్తున్నారే తప్పించి ఆయనను మహిమపరచునట్లు ఆయనను వారు మారు మనసు పొందిన వారు కాదు. అది వారు మారు మనస్సు పొందిన వారు కాదు. మారు మనసు పొందట్లేదంటే ఎండలు పెరుగుతున్నందుకు దేవుడు దూషిస్తున్నారు. అంటే ఎండలు తగ్గాలి అన్నా, సునామీలు ఆగాలి అన్నా, ఏమండి భూమి తప్పించకుండా ఉండాలి అన్నా, ఇవన్నీ జరగాలి అంటే కీలకం ఎవరిలో ఉందంటారు? మనిషిలో ఉందండి. అంటే భూకంపాలు, సునామీలు, ఈ తుఫానులు, ఈ ఎండలు, ఈ తీవ్రత జరుగుతున్న ఈ బీభత్సాలు, ఈ చావులు, ఈ మరణాలు, దీనన్నింటికీ కారణం ఎవరు? మనిషి చేతులా చేసుకున్నదే తప్పించి దేవుడిది కాదండి. దేవుడు సహనాన్ని చూపిస్తూ తన కోపాన్ని అణుచుకునే ఉంటున్నాడు. ఎక్కడో ఒక చోట ఆయన కోపం దత్తమవుతోంది తప్పించి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన సంహరించట్లేదు. ఆలోచింపచేసే అవకాశం, ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాడు మనిషికి. పెట్టినారా? ఆకాశానికి భూమికి ఎందుకు చెప్తున్నాడండి? ఆలోచించండి. ఆకాశాన్ని భూమికి ఎందుకు చెబుతున్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి నువ్వు చెవి యొక్కు. నేను పిల్లలను పెంచి గొప్ప వాళ్ళనుగా చేస్తే వాళ్ళు నా మీద తిరగబడ్డారు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? వాళ్ళ మీద తిరగబడు. వాళ్ళు నా మీద తిరగబడ్డారు, నువ్వు వాళ్ళ మీద తిరగబడు. అందుకే చెబుతున్నాడు. కంప్లైంట్ చేయడం దాని అర్థం ఏంటంటే, ఎవరికి నన్ను కొట్టేసాడు డాడీ అని అనుకోండి. దాని అర్థం ఏంటి? నువ్వు వెళ్ళి వాడు కొట్టని చెప్పుకుంటున్నాడు. ఆకాశమా నువ్వు ఇక్కడ పనిలోకి దిగు, మండించు, సూర్యుడిని మండించు, మాడిపోవాలి నా పిల్లలు. నా దేవుడు ఎంత శిక్ష విధించాడు నాకు, లేదు నాలో మారు మనస్సు రావాలి అనే ఆలోచన వాళ్ళకి కలగాలి. దేవుడు పిల్లలారా, మన పాపాల వలననే, మన తప్పుడు ఆలోచన వల్లనే, మన హృదయంలో శుద్ధి అనేది లేకపోవడం వల్లనే, మన బ్రతుకులు దేవునికి కాకపోవడం వల్లనే, మన కొరకు మనం బ్రతకడం వల్లనేనండి దేవుడు మండిపోతున్నాడు, శిక్ష విధిస్తున్నాడు. జరుగుతున్న ప్రకృతి ప్రళయాలను చూసి మనిషి బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందుతాడనుకుంటున్నాడు. దేవుడు పొందాలని ఆశపడుతున్నాడండి. 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ముగించుకుందాం. ఇక మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. పాపాలు చెయ్యకండి అంటున్నాడు. మీ అవయవాలు, మీ శరీరాలు దుర్నీతికి సాధనాలు కాకూడదు. మన శరీరంతో పాపం చేయకూడదు. దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చింది పాపము పనులు, దుష్టక్రియలు చేయడానికి కాదండి. మరి ఏం చేయాలట? అయితే మృతులలో నుండి సజీవుల వరకు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. పాపానికి మీరు అప్పగింపబడకండి. మీ అవయవాలను దేవుని కొరకు వాడండి. ఈ రోజున మనం కళ్ళు ఎవరి కొరకు వాడతామండి? పాపం చూడడానికి పొద్దున సాయంత్రం వరకు ఇంటర్నెట్ కూడా వచ్చింది కదా చేతిలోకి, వచ్చిందా లేదా? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలా చూస్తుంటాం. 24 hours అదే. ఈ చేతులు దేని కొరకు ఉపయోగిస్తుంది? ఈ నోరు దేని కొరకు ఉపయోగిస్తున్నామంటే ఎదటి వాడిని తిట్టడానికి, ఎదటి వాడిని దుమ్మెత్తుపోయడానికి, వాడి బతుకును నాశనం చేయడానికే మరణాలుగా, లేదా దిక్కుమాలిన వాటి గురించి మాట్లాడుకోవడానికి, ఎందుకు పనికిరాని చెత్త విషయాలు మాట్లాడుకోవడానికి. రోజులో 24 గంటలు అయితే, ఒక గంటకి 60 నిమిషాలు అయితే
ఈ 60 నిమిషాలలో 24 గంటల్లో మనం మాట్లాడే వేల మాటలలో దేవుని కొరకు వచ్చే మాటలు ఎన్ని చెప్పండి? ఎన్ని మాటలు మనం దేవుని కొరకు మాట్లాడగలుగుతున్నాం? మన బ్రతుకు 70 సంవత్సరాలు అయితే 70 కూడా 40 కొన్ని వేల రోజులు మనం ఈ బ్రతుకులో మనం బ్రతుకుతుంటే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే రోజులు ఎన్ని మన భవిష్యత్ మన ఆయుష్లో? చెప్పండి. ఎన్నో కళలతో మనల్ని కన్నాడే, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే మన మీద. మనం ఏం చెయ్యాలో జీవగ్రంథం మనకు తెలియదని బైబిల్ రాసిచ్చాడే. ఈ బైబిల్ చేతితో పట్టుకు తిరుగుతున్నా, దీన్ని రాయించిన వాడి పట్ల ఆలోచన, మనం ఈ భూమి మీద ఎందుకు పంపించాడో అనే కనీసము వివేచన మనకు లేక, దేవుని గురించి ఏనాడు పట్టించుకోక, మన గురించి ఎదురు చూసేవాడు ఒకడు ఉన్నాడని మనం ఆలోచించక, ఈ భూమి మీద బ్రతికే శాశ్వతమని, ఈ భూమి మీద జీవించే ఈ సుఖాలే శాశ్వతమని, ఇక్కడే సమస్తము ఉన్నదని, మనిషికి మరణం తర్వాత ఏమీ లేదని అపోహలు మనిషి బ్రతుకుతూ యథేచ్ఛగా పాప పనులు దుష్క్రియలు చేయించు, దేవునికి ఉపయోగించాల్సిన శరీరాన్ని దేవునికి ఉపయోగించక తప్పుడు పనుల కొరకు శరీరాన్ని ఉపయోగిస్తూ నరహత్యలతో, వ్యభిచారాలతో, మానవంగాలతో, మోసాలతో, ధనమోహముతో, మత మాత్సర్యాలతో మనిషి కొట్టుమిట్టాడుతుంటే తట్టుకోలేని దేవుడు, సహించలేని దేవుడు కోపాన్ని అణుచుకుని అణుచుకోలేక తన పిల్లలను తానే స్వయంగా ప్రకృతి ద్వారా చంపిస్తున్నాడండి. మన చావుకి మనమే కారణం. ఈ ప్రకృతి కలగాలని దేవుడు కాదు కారణం, మనమే, మన పాపాలే కారణం. అందుకే ఆ పద్ధతిని విడిచిపెట్టబడుతున్నాడు. ప్రకృతి సక్రమంగా పనిచేయాలంటే ముందు మనిషి సక్రమంగా ఉండాలి, మనిషి హృదయం సక్రమంగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, పని చదువు. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపపు పనులు చేయడానికి కాదు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ శరీరాన్ని ఇచ్చింది. అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. మీ అవయవములను, మీ శరీరాన్ని నీతి సాధనాలుగా కాకుండా నీతి సాధనములుగా దేవునికి ఇవ్వమంటున్నాడండి. ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా ఈ శరీరాన్ని? ఈ వృత్తి ఎప్పుడైనా దేవుని పనికొరకు ఉపయోగపడిందా? ఈ పాదాలు ఎప్పుడైనా దేవుని పనికొరకు పరిగెత్తాయా? ఈ కళ్ళు ఎప్పుడైనా దేవుని జ్ఞానం కొరకు అరులు చాచాయా? లేదు. ఎందుకు బ్రతికించాలి? ఎందుకు దేవుడు మనల్ని చల్లగా చూడాలి? అందుకేనండి ప్రకృతి ప్రళయాలు, అందుకే ఈ విపత్తులు, అందుకే ఈ ఘోర కలి, అందుకే ఈ సునామీలు, అందుకే ఈ నరవధ నరమేధం. మనమే కారణం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని నాశనమైపోతాయి. కాబట్టి పంచభూతములు వికటమైన వేండ్రముతో మహావేండ్రముతో కరిగిపోతాయి. కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను వచ్చాడండి. పాయింట్కి పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. ఎంతో జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతికి అతి చిన్న ఆయుష్కాలంలో నా శరీరం నా ఇష్టం అనుకుంటే ధనవంతుల్లో వెళ్ళి నరకంలో పడిపోతాం. దేవుడు చెప్పిన పనులు మనం భూమి మీద చెయ్యాలి అని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడి కొరకు బ్రతకాలి. దేవుడి జ్ఞానం, దేవుడు అంటే ఏంటో తెలియని సమాజానికి తెలియజేయాలి. అందుకే మనల్ని పుట్టిస్తామంటే దేవుడు మనం తిని మనం సుఖపడి మనం చావడానికి కాదు, మన కుటుంబం కొరకు కాదు, ఈ దేశం కోసం కాదు, ఏదో సాధిద్దామని కాదు. ప్రతి మనిషి దేవుని కొరకు బ్రతకాలి. కారణం పుడుతున్నది దేవుని వలన. కాబట్టి ఈ కంపెనీలో ఉద్యోగం ఇంకోటి కొరకు పనిచేసి ఊరుకుంటాడా? కాబట్టి ఒక కంపెనీలో జీతం తీసుకుంటే మరొక కంపెనీ కొరకు పనిచేసి ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుని కొరకు సృష్టింపబడిన మనం, దేవుని పని చేయడం కొరకు జీవగ్రంథంలో పేరు రాయించుకుని భూమి మీదకి వచ్చిన మనం దేవుని కొరకు బ్రతకకపోబట్టే ప్రకృతి చేత దండిస్తున్నాడు. తానున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఏమైనా చేయగలను, నీ జ్ఞానం ఎందుకు పనికి రాదు అని శాస్త్రవేత్తలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. జపాన్ అంత దేశం ఏం చేయగలిగింది? వణికిపోయింది. అమెరికా టార్నడోలస్తుడు ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలే. మనిషి ఏమీ చేయలేడు. దేవుని పిల్లలారా,
దేవుడు కన్నెమ్మ చేస్తే మనిషి బ్రతుకు చింత అయిపోతుంది. తెలియాలి ఈ నిజం ఈ ప్రపంచానికి, ఈ నిజం ఈ ప్రపంచానికి తెలియాలి. దేవుడు అంటే కేవలం కాపాడేవాడే కాదు, గ్రహించేసేవాడు. దేవుడు ఉగ్రత చూపించేవాడు. ఆలోచించండి, ప్రపంచం మారాలి అనేది మన చేతిలోనే ఉంది. ప్రతి మనిషిని మంచి వాడిగా తీర్చిదిద్దాలి. ప్రతి మనిషి హృదయ ఆలోచనను మనం మార్చగలగాలి. అది మన బోధనలోనే సాధ్యమవుతుంది, క్రైస్తవ వల్లనే సాధ్యమవుతుంది, అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరే నడుము బిగించకపోతే, మనమే దేవుడికి ఒక బ్రతకకపోతే ఈ సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాం చెప్పండి? కదిలించాలి మనమే ఈ ప్రపంచాన్ని, మన మాటలతో, మన బ్రతుకులతో, దేవుని మాటలతో. లేకపోతే నాశనం అయిపోతాం మనం. తక్కువగా తీసుకోకండి దేవుణ్ణి. వడగండ్లు కురిపించి కడగండ్లు కలిగిస్తున్నాడు మనకి. సునామీతో అనామీలుగా మార్చేశాడు మనల్ని. భూకంపంతో భయకంపితం అయిపోతున్నాం ఈ రోజున. ఒకసారి పాట చూడండి, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో పాట చూడండి ఒకసారి మీరందరూ. భయపడని వారికి చివరి ఘడియ ఇదే. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా? అగ్ని, నీరు, గాలి, నింగి, నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుస్తులందరూ పెరుగుతుంటే, రక్త
రక్తపాతం జరుగుతుంటే నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నేలనాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదధికారులెవ్వరికి. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇదే. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపేది. దేవుళ్ళారా, ఆలోచించండి. ప్రపంచమంతా సర్వనాశనానికి వెళ్ళిపోతున్న ఈ కాలంలో ఈ మాటలను మనం ప్రపంచ ప్రజలలోనికి తీసుకువెళ్ళి వారి హృదయాలను మార్చగలగాలి. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. ప్రపంచమంతా ఉగ్రవాదముతో, రక్తపాతముతో, హత్యలతో, మోసాలతో, వ్యభిచారాలతో కుళ్ళిపోతున్న ఈ సమయంలో క్రైస్తవులారా, మనమే మేలుకోకపోతే ఆలోచన లేదు. అందుకే ఈ నిజాలను దేవుడు ప్రపంచానికి చెప్పమన్నాడండి. లైట్స్, ఈ నిజాలను దేవుడు ప్రపంచానికి చెప్పమన్నాడు. యేసుక్రీస్తు గారు వచ్చి ఆయన చెప్పింది అదే. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాలి ఈ మాటలు. ఈ నిజాలు ప్రపంచానికి తెలియాలి. ప్రపంచ ప్రజలకు దేవుడు అంటే ఏమిటో అర్థం కావాలి. దేవుని మనసులో ఉన్న బాధ, ఆయన అణుచుకుంటున్న కోపం, అణుచుకోలేక ఆయన బద్దలైపోతున్న విధానం, ప్రకృతి ద్వారా మనిషిని దండిస్తున్న ఈ ధోరణి, ఇది సమాజానికి తెలియాలి. అందుకే అన్నాడు, క్రైస్తవుడా వెళ్ళి చర్చలో కూర్చోవడం కాదయ్యా, నువ్వు సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి నా మాటలు చెప్పగలిగే సత్తా ఉన్నవాడే అవ్వాలి. వాడేనండి క్రైస్తవుడు అంటే. తన మాటలతో ప్రపంచాన్ని మార్చగలగాలి. వాడు క్రైస్తవుడు అంటే. హృదయంలో ఉన్న కూళ్ళను బయటికి తీయగలగాలి తన మాటలతో. వాడే క్రైస్తవుడు అంటే. దేవుని మాటలను ప్రపంచంపై వెదజల్లాలి. వాడు క్రైస్తవుడు. అవసరాల వరకు దేవుడు అడుక్కునేవాడు, ఉపవాస ప్రార్థన పేరుతో దేవుడిని విసిగించేవాడు ఎవరికి కావాలి? దేవుడికి అక్కర్లేదు అలాంటి వాడు. దేవుడికి పని చేసేవాడు కావాలి. దేవుడి నుంచి దోచుకు తినేవాడు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడి కొరకు బ్రతికేవాడు కావాలి దేవుడికి. అపోస్తలులు చూడండి, ప్రాణాలు పెట్టారు దేవుడి పని కొరకు. యేసుక్రీస్తును చూడండి, దృఢప్రాయంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు దేవుడి కొరకు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? అదే క్రీస్తుని నమ్ముకున్న మనం, అదే అపోస్తలులు రాసిన గ్రంథం చదువుతున్న మనం అడుక్కుంటున్నాం 24 గంటల్లో దేవుణ్ణి. ఎందుకు సహించాలి మనల్ని? ఎందుకు దేవుడు మనల్ని సహించాలి? భస్మీపటాలు చేసేస్తాడు. జాగ్రత్త. ప్రకృతి ప్రళయాలకు కారణం దేవుడు కాదు, మన పాపాలు. మారండి, మార్చండి ఈ సమాజాన్ని. కలిసి రండి, అందరూ మారుద్దాం ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని. కలుసుకోండి. కలవకుందని మాట్లాడండి. మీ ఉగ్రత, మీ ఆవేశం తండ్రి, మీ రౌద్రాన్ని మీ పిల్లలకు తెలియజేశాను. మండిపోతున్నారు తండ్రి, మీరు ఆగ్రహోదగ్రులైపోతున్నారు. మీలో శాంతం నశించింది. కారణం, మేము బ్రతకవలసిన విధంగా బ్రతకట్లేదు. మా బ్రతుకు మీది కావట్లేదు, మీ కొరకు కావటం లేదు. మేము మా కొరకు బ్రతుకుతున్నాం. మా సుఖాలు, మా సంతోషాలు, మా ఆనందాలు మీ గురించి పట్టించుకున్న వాడు లేరు. మీ మాటలను సన్మానించిన వాడు లేరు. మీ ఘనతను, కీర్తి తీసుకొచ్చిన వాడు లేరు.
అందుకే మీరు తట్టుకోలేకపోతున్నారు తండ్రి. కానీ అవకాశాలు ఇస్తున్నారు మాకు. అదేవా మీ పిల్లలు విన్నారు. తమ బ్రతుకులు మీకు అంకితం చేస్తారు, తమ శరీర అవయవాలను మీ కొరకు ఉపయోగిస్తారు, లేదా పాపానికి దాసులుగానే ఉంచి జీవగ్రంథంలో మీరు రాసిన పేర్లు తుడిపించేసుకుని తమ చేతులారా నరకానికి వెళ్ళి మండిపోతారు, లేక ఇక్కడ సునామీతో నలిగిపోతారో, కొట్టుకుపోతారో, తుఫానుతో ఎగిరిపోతారో మీకు తెలుస్తుందండి. మీకే తెలియాలి. మీ పిల్లలు ఎవరు అలా కాకూడదని ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మీ కొరకు బ్రతికి మిమ్మల్ని సంతోషపరిచి మీ కోపాన్ని తగ్గించేవారు కావాలి అని మీ మనసులో గూడు కట్టుకున్న బాధనంతటినీ ఈ రోజున మీ పిల్లల ముందు పరిచారు. విన్నారు తండ్రి. ఆలోచించగలిగే మనస్సును మీ పిల్లలకు ప్రసాదించండి. క్రీస్తు పేరుట వేడుకుంటున్నాం తండ్రి.